Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. 10 రోజులైనప్పటికీ జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ అయితే వేడటం లేదు. ఎంత వెతికినప్పటికీ జాహ్నవి ఆచూకీ దొరకడం లేదు. డ్రోన్లు, సీసీ ఫుటేజ్లు, కాల్ డేటా ఆధారంగా వెతికినప్పటికీ కూడా పాప ఆచూకీ ఎందుకు లభించడం లేదు? థర్మల్ స్క్రీనింగ్ తోటి 2 రోజులు గాలించినప్పటికీ కూడా ఎందుకు పాప ఆచూకీ దొరకలేదనేదే ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. 400 మంది సిబ్బంది గాలిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. అందరూ కూడా విసిగిపోతున్నటువంటి పరిస్థితి. పాప ఆచూకీ ఎప్పుడు దొరుకుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్. బాలిక దొరికేంత వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇది డిఎస్పీ తిలక్ ఆయన చెప్పినటువంటి మాట. కాకినాడ జిల్లా తుని పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో పాప అదృశ్యమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పూట గాని లేకపోతే ఏ రోజు కూడా మేము అవిశ్రాంతంగా పాప కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాం. బృందాలుగా విడిపోయి టెక్నికల్ పరంగా, ఫిజికల్ గా అన్ని విధాలుగా కూడా మేము పాప కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. 1-2 ఏళ్ల పాప ఎక్కువ దూరం కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అదృశ్యమైందా, లేకపోతే ఎవరైనా హత్య చేశారా, లేకపోతే యానిమల్ అటాక్, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నాం. మాకు ప్రతి కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నప్పటికీ పాప ఆచూకీ దొరకపోవడం ఒక పెద్ద మిస్టరీగా అయితే మారింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా మేము పాప కోసం అయితే వెతుకుతున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అడిగి తెలుసుకునే ముందు పోలీస్ అధికారి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ నెల 6వ తారీఖున తుని రోడ్ల మండలము దొండవాక హ్యామ్లెట్ సిహెచ్ అగ్రవారం గ్రామంలో మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరి బేబీతో పాటు మిస్ అయిన డాగు, దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. దీంట్లో సెర్చింగ్ ఆపరేషన్స్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. మా ఎస్పీ శ్రీ బిందమాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పిఆర్టీ టీమ్స్, ఏఎన్ఎస్ పార్టీస్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ పార్టీస్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ తోని మేము సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్, టవర్ డంప్స్, సిడిఆర్ అనాలిసిస్, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అనుమానితులు ఎవరున్నా వాళ్ళ అడ్రస్లు తీసుకొని ఇప్పుడు అఫెన్స్ జరిగిన తర్వాత వాళ్ళు ఉన్నారా లేరా, ఊర్లో ఉన్నారా, వాంటెల్లి దే అవాయిడెడా అనేది కూడా వెరిఫై చేస్తున్నాము. అలాగే మిస్సింగ్ గర్ల్, గుడ్ ఈవినింగ్ గర్ల్, ఈ నెల 6వ తారీఖున తుని రోడ్ల మండలము దొండవాక హ్యామ్లెట్ సిహెచ్ అగ్రవారం గ్రామంలో మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరి బేబీతో పాటు మిస్ అయిన డాగు, దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. దీంట్లో సెర్చింగ్ ఆపరేషన్స్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. మా ఎస్పీ శ్రీ బిందమాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పిఆర్టీ టీమ్స్, ఏఎన్ఎస్ పార్టీస్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ పార్టీస్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ తోని మేము సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్, టవర్ డంప్స్, సిడిఆర్ అనాలిసిస్, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అనుమానితులు ఎవరున్నా వాళ్ళ అడ్రస్లు తీసుకొని ఇప్పుడు అఫెన్స్ జరిగిన తర్వాత వాళ్ళు ఉన్నారా లేరా, ఊర్లో ఉన్నారా, వాంటెల్లి దే అవాయిడెడా అనేది కూడా వెరిఫై చేస్తున్నాము. అలాగే మిస్సింగ్ గర్ల్, గుడ్ ఈవినింగ్ గర్ల్. డిఎస్పీ తిలక్ ప్రస్తుతం కూడా చెప్పడం జరిగింది, అన్ని కోణాల్లో కూడా మేము దర్యాప్తు జరుపుతున్నాము. దొరకటానికి కావాల్సినటువంటి ప్రతి దారిని కూడా మేము వెళుతున్నాం అనేటువంటి మాట. టెక్నికల్గా, ఫిజికల్గా కావచ్చు, అన్ని కోణాల్లో కూడా మేము సెర్చ్ ఆపరేషన్ అయితే చేపడుతున్నాం. కానీ పాప ఆచూకీ అయితే దొరకడం లేదు, మిస్టరీగా మారింది. పూర్తి సాయశక్తులు మేము ప్రయత్నిస్తున్నాం అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఎలాంటి పురోగతి పాప విషయంలో ఇప్పటికీ లేదు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, ఇన్ని విధాలుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ పాప ఆచూకీ, ఒక 2 ఏళ్ల పాప ఆచూకీ ఎందుకు దొరకడం లేదు? ఎవరిపైన అనుమానాలు, అంటే రకరకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ అన్ని కోణాల్లో చేస్తున్నా కానీ ఎటువైపు వెళ్ళినా దారులు అయితే మూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఏంటి పోలీసుల దగ్గర ఉన్నటువంటి చివరి ఆప్షన్ ఏంటి దీనికి సంబంధించి? మురళి, కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం సమీపంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి
అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అయితే తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తుంది. ఈ నెల 6వ తేదీన చిన్నారి కనిపించకుండా పోవడంతో మొదలైన గాలింపు చర్యలు 10 రోజులైనా సరే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా కేసులు ఛేదించి ఒక కీలక ఆధారం కూడా లభించకపోవడం పోలీసులను సైతం అయోమయానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. జ్ఞానేశ్వరి తన ఇంటి సమీపంలోని పామాయిల్ తోట ప్రాంతంలో ఆడుకుంటూ ఉండగా కనిపించకుండా పోయిందని, అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడంతో వెంటనే గాలింపు చర్యలు అయితే ప్రారంభమయ్యాయి. మొదట స్థానిక పోలీసులు, తర్వాత అటవీ శాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి రంగంలోకి దిగేది. పామాయిల్ తోటలు, అటు చిట్టడుగులు, కొండ ప్రాంతాలు, తుప్పలు, లోయలు, చెరువులు, అటు బావులు, ఇలా అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాన్ని కూడా జల్లెడైతే పట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించి గాలింపు మరింత విస్తృతించాలని ఆదేశించడంతో అధికారులు వచ్చి మరిన్ని బృందాల రంగంలోకి అయితే దించారు. దాదాపు 400కు పైగా సిబ్బంది, 12 ప్రత్యేక బృందాలు, డ్రోన్లు, సాంకేతిక పరికరాలతో విస్తృతంగా అన్వేషణ అయితే కొనసాగించినప్పటికీ కూడా ఇప్పటికీ వరకు కూడా చిన్నారి జాడ మాత్రం దొరకలేదని చెప్పొచ్చు. ఈ కేసులో అత్యంత కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మొదట 3 రోజుల తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంది. కుక్క ప్రవర్తన ద్వారా ఏదైనా క్లూ దొరుకుతుందనే ఆశతో పోలీసులు అయితే జీపీఎస్ ట్రాకర్ అయితే అమర్చి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే ఆశించిన సమాచారం లభించకముందే కుక్క మృతి చెందడం కేసును మరింత మిస్టరీగా మార్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కుక్క మరణానికి సంబంధించిన పోస్ట్ మార్టం నిర్వహించిన నమూనాలను ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలకు సమాధానాలు అయితే దొరికే అవకాశం ఉందని కూడా అది అధికారులు అయితే భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి గాలింపు చర్యలను స్వయంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీన జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. అదే రోజు రాత్రి మాకు ఫిర్యాదు అందింది. అప్పటి నుంచి కూడా పాప ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు పామాయిల్ తోట వెనుక ఉన్న చిట్టడవి ప్రాంతాల విస్తృత గాలింపు చర్యలు అయితే చేపట్టాం. చిట్టడవి ప్రాంతం చాలా విస్తరించి ఉండడంతో గాలింపు కాస్త క్లిష్టంగా మారిందని చెప్పి ఆయన తెలిపారు. పాప విషయంలో 2 ప్రధాన కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగుతుందని ఎస్పీ అయితే స్పష్టం చేశారు. మురళి, చిన్నారిపై అడవి జంతువుల దాడి చేసి ఉండవచ్చు, లేదా దారి తప్పి చిన్నారిని ఎవరైనా వెంట తీసుకుని వెళ్ళవచ్చు, ఆ పాపను అపహరించారన్న కోణంలో కూడా సాంకేతిక దర్యాప్తు అయితే కొనసాగుతుందని ఎస్పీ అయితే చెప్పడం జరిగింది. కీలక ఆధారాలు ఉన్న పెంపుడు కుక్క కూడా మరణంపై పొందిన ఎస్పీ కుక్క తీవ్రంగా డిహైడ్రేషన్ కు గురైంది, అయినప్పటికీ అనుమానాలు ఉన్నందున పోస్ట్ మార్టం నిర్వహించి నమూనాలు అయితే ల్యాబ్ అయితే పంపించామని చెప్పేసి ఎస్పీ అయితే వెల్లడించారు. మరోవైపు పెద్దాపురం డిఎస్పీ కూడా దర్యాప్తు పురోగతిపై కీలక వివరాలు అయితే వెల్లడించారు. మురళి, ప్రతి ఇంటిని తనిఖీ చేస్తున్నాం, ఇంట్లో లేని వారు ఎక్కడి వెళ్లారన్న కోణంలో కూడా విచారణ అయితే చేస్తున్నామంటూ, టవర్ డేటా ఆధారంగా కూడా అనుమానాస్పద మొబైల్ సిగ్నల్స్ ను కూడా విశ్లేస్తున్నామంటూ కూడా, అదేవిధంగా జ్ఞానేశ్వరి తండ్రికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయన్న సమాచారం నేపథ్యంలో కూడా ఆ కోణాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పేసి డిఎస్పీ కూడా తెలుస్తారు. మళ్ళీ అదేవిధంగా ఆ పాప ఇంటి సమీపంలోని కొండ ప్రాంతాలకు వెళ్లి ఉండొచ్చా, అక్కడ అడవి జంతువుల సంచారం ఉందా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూడా 2 కొండలను పూర్తిగా పరిశీలించాం, మొత్తం తోట ప్రాంతాన్ని మరోసారి జల్లెడ పెట్టామని కూడా డిఎస్పీ అయితే వివరించారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సాయిరామ్. మొత్తం మీద పాప కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు కూడా చెప్తున్నారు. 10 రోజులు, 2 ఏళ్ల పాప తప్పిపోయి ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టిన ఆనవాళ్లు కానీ, లేకపోతే తను ఏమైనా చనిపోయిందా, ఎవరైనా చంపేశారా, లేకపోతే అనిమల్ అటాక్ ఏదైనా జరిగిందా, ఏ ఒక్క ఆనవాళ్ళు కూడా 10 రోజులైనప్పటికీ దొరకపోవడం అనేది ఒక మిస్టరీగా మారినటువంటి పరిస్థితి ఉంది. పాప ఆచూకీ కోసం తల్లిదండ్రులు అయితే ప్రార్థిస్తూ ఉన్నారు.